ఎక్స్ట్రా వేశారంటే మీ ఇద్దరిని నేను నరుకుతా. వస్తుంది. ఏంటి మళ్ళీ వచ్చారు? అది ఇందాక మీరు సంతకం పెట్టలేదు మేడం. నేనా సంతకం పెట్టానే? పెట్టారు, కాకపోతే మధుమతి అని కాకుండా అనసూయ అని పెట్టారు. కరెక్టే కదండి? కరెక్ట్ కాదండి, మాకు మీ సంతకం కావాలి, మీరే పెట్టాలి. అలా కాదులేండి. ఈ గ్యాస్ ఎవరి పేరు మీద వచ్చింది? ఈవిడ పేరు మీద వచ్చింది. ఈవిడ పేరా? మా అన్న ఉద్దేశం అనసూయ పేరు మీద వచ్చింది అని. అందుకే ఆవిడ సంతకమే పెట్టాను. కరెక్ట్ గానే పెట్టాను కదా. ఇక మీరు బయలుదేరండి. అలాగే అలాగే వెళ్తాం. ఒరే లత్తు, ఇలా జరిగిందేంట్రా? మాకు ద్రోహం చేస్తే అంతే. పదండి. సరే పదండి. ఎంతో కష్టపడి గ్యాస్ డెలివరీ బాయ్స్ లాగా మనం అక్కడికి వెళితే అది సంతకం పెట్టలేదు. అది పెట్టేదేంటి తొక్క, మనమే పెట్టుకుందాం. మనమా? అవునత్తయ్య గారు, ఆ మధు సంతకం నేను పెట్టలేనా? మధుమతి అని నేనే పెట్టేస్తాను. పండగ చేసుకోండి. నీదేమన్నా సీఎం సంతకమా పెట్టించుకొని ఫోటో కట్టించుకోవడానికి? నాకు దాని సంతకమే కావాలి. అసలు దాని సంతకం మీకెందుకు అత్తయ్య గారు? ఆ సంతకంతో మీరేం చేస్తారు? ముక్కలు ముక్కలుగా కట్ చేసి దానికి ఉప్పు కారం బాగా కలిపి ఒక గంట నానబెడతానమ్మా. దాన్ని ఉప్పు కారంలో నానబెట్టడం ఏంటి అత్తయ్య గారు? ముందు బాగా నానబెట్టిన తర్వాత ఆ పెన పెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. సంతకాన్నా? సంతకమా అంటే ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, సంతకాన్ని ఫ్రై చేసుకోండి. ఆ సంతకం గురించి నీకెందుకే? సంతకం పెట్టించుకొస్తే డబ్బులు ఇస్తానన్నాను కదా, అంతవరకే. అంతకు మించి ఏమీ అడగండి. అలాగే ఆ సిలిండర్ ప్లాన్ మిస్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. అయ్యో, ముందు నేను చెప్పేది వినండి. మనం ముగ్గురం కలిసి నడుము ఇలాగా ఇలాగా ఇలాగ రౌండ్ గా తిప్పి చేతులు ఇలా పైకెత్తి అటు ఇటు అటు ఇటు అని ఊపాలి. అలా చేస్తే ఏమొస్తుంది అత్తయ్య గారు? కొవ్వు కరుగుతుంది. అయితే మీరే చేయండి. ఎందుకే ఎందుకే? కొవ్వు మీకే ఎక్కువ ఉంది. చంపుతాను మాట్లాడవంటే. మధు, ఏంటి మా ఎక్సర్సైజులు చూస్తున్నా? కాపీ కొట్టి ట్రైనింగ్ సెంటర్ పెట్టేద్దామనా? అబ్బబ్బబ్బబ్బబ్బో, మీరు చేసే ఎక్సర్సైజ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చేసేది, మరి కాపీ కొట్టడానికి. ఏది మీ ముగ్గురు వంగి మీ కాలు వేలు పట్టుకోండి. ఏగతాలా? కాలు వేలంటే పట్టుకోండి. అలాగే అత్తయ్య గారు. మరి మీ కాళ్ళు అలా చెప్పొచ్చు కదా. హలో, అలా కాదమ్మా. మరి ఇలా వంగి ఇలా పట్టుకోవాలి. ఓ ఇంతేనా? ఈజీగా పట్టేసుకుంటాం. మోకాలు కూడా అందట్లేదు. మీకు ఎక్సర్సైజ్ అవసరం అండి? పెద్ద దిగొచ్చారు స్లిమ్ గర్ల్స్. అమ్మయ్యా, పోయిందే. అబ్బా, ఈ ఎక్సర్సైజులు చేస్తే అది సంతకం పెడుతుందా అత్తయ్య గారు? అయ్యో అయ్యో అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. సరేలే, దీని తర్వాత ఏం చేయాలో చెప్పండి అత్తయ్య గారు. మనం కొరియర్ బాయ్స్ గా గెటప్ వేసుకుందాం. కొరియర్ బాయా? అలా వెళ్తే ఏదో ఒక పార్సల్ అయితే ఇవ్వాలి కదా అత్తయ్య గారు. తప్పుతుందా? ఇద్దాం. పార్సల్ ఇస్తే ఏమవుతుంది అత్తయ్య గారు? ఆ పార్సల్ ఇవ్వగానే రజనీకాంత్ వస్తాడు. రజనీకాంత్? అవునే, వచ్చి దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడారా చూడారా కన్ను విప్పి చూడారా, మా వాళ్ళ హృదయ
అయ్యాను నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సానా పెట్టారా అర్థమైందండి. ఏదో విషయం నాకు తెలియకూడదని నాటకాలు ఆడుతున్నారు. ఎలాగైనా పసికడతాను, మీ పని పడతాను. చూడారా చూడారా కళ్ళు విప్పి చూడారా. అవును అత్తయ్య గారు, కొరియర్ ఇస్తే రజనీకాంత్ వస్తాడని తెలుసుంటే నేను ఎప్పుడో కొరియర్ బాయ్ అయిపోయి ఉండేదాన్ని. అయ్యో ఎక్కడి చూస్తాడే ఎక్కడి చూస్తాడు. ఇదిగో ముందు మనం వెళ్ళి కొరియర్ బాయ్ గెటప్ వేసుకుందాం. మేనేజ్ చేయలేక చచ్చాను. చెప్పింది అర్థమైందిగా? నిన్నట్లా నేను మీ అసిస్టెంట్ ని కాదు, మరి మీ బాస్ ని. ఓకే, అయినా కొరియర్ కి బాస్ ఎక్కడ ఉంటారు అత్తయ్య గారు? సరే నేను మేనేజర్ ని, మీరు బాయ్స్, సరేనా? అలాగే. ఇంతకీ ఈ పార్సెల్లో ఏముంది అత్తయ్య గారు? అయితే చూస్తాను అత్తయ్య గారు. ఎందుకే ఎందుకే నా వంద నేను ఎప్పుడు చూడలేదు. ఫ్రీగా వచ్చిన పువ్వులు, దేవుడి దగ్గర కుంకుమ ఉన్నాయే, ఒకవేళ అది ఓపెన్ చేసి చూసినా ఏ దేవుడి గుడి నుంచో వచ్చాయి అనుకుంటుంది కదా, అందుకే అలా సెటప్ చేశా. పదండి వెళ్దాం. అలాగే అత్తయ్య గారు. మేడం మేడం మేనేజర్ పిలవడానికి ఇక్కడ మేమిద్దరం చచ్చాం కదా, నువ్వెందుకు మా డ్యూటీ చేసేస్తున్నావు? సరే మీరే పిలవండి. ఏ మేనేజర్లు పిలవకూడదా? మేనేజర్లు పిలిస్తే రారా? పిలువు. ఏ నేను మేనేజర్ ని, అందుకే రెస్పెక్ట్ ఎత్తున్నాను, ఉంచుకో. రెస్పెక్ట్ ఇలా కూడా ఇస్తారా? మేడం మేడం ఎవరు? నమస్తే మేడం. మేము కదిలింది కనకరథం అనే కొరియర్ కంపెనీ నుంచి వస్తున్నాం. అవును. అలాగా, ఏమన్నా చందా కావాలా? చందనా ఇస్తారా? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఏ మేనేజర్, మనం ఇక్కడికి చందాలు అడుక్కోవడానికి రాలేదు. ఓ సారీ సారీ సారీ. మీకు కొరియర్ వచ్చింది మేడం, అది ఇవ్వడానికి వచ్చాం. కొరియర్ ఇవ్వడానికి ఒక్కరే కదా వస్తారు, మీరేంటి ముగ్గురు వచ్చారు? అది సూపర్ క్వశ్చన్ సూపర్ క్వశ్చన్. మా కొరియర్ బాయ్ సర్వీస్ ఎలా జరుగుతుందో దగ్గరుండి చూడమని మా కంపెనీ ఆర్డర్స్ మేడం. అందుకే ఒక బాయ్, ఒక సూపర్వైజర్, ఒక మేనేజర్ వచ్చాం. కొరియర్ బాయ్ ఎలా పనిచేస్తున్నాడో చూడ్డానికి ఒక మేనేజర్ వచ్చాడు. ఓకే, మీరెందుకు వచ్చాడు? అది అది సూపర్వైజర్ ఎలా పనిచేస్తున్నాడో చూడటానికి వచ్చాను మేడం. ఒరే సురేష్, మేడం పార్సిల్ ఇచ్చేయి. పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి అడిగి చెప్తాను. పార్సిల్ పార్సిల్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఒరే సురేష్, కామెడీ లాపి కొరియర్ ఇవ్వరా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు అడిగారు కదా. దానిపైన అడ్రస్ ఉంటుంది, చదవరా? కైకాల మత్తుమతి. ఒరేయ్, అది మత్తుమతి కాదురా, మధుమతి. లత అక్క అలానే రాసింది. అయ్యో లతక్క? అయ్యో లతక్క కాదు, లతక్ లతక్. అయ్యా, అడ్రస్ సరిగ్గా రాయలేదు అంటున్నాడు. లతక్కు, నెక్స్ట్ నువ్వు చదవరా? ఓకే. అయినా నేను చదివితే నువ్వేం చేస్తావు? ఖాళీగానే ఉన్నాగా, ఇవి నువ్వే చదువు. జోకు జోకు.
కైకాల మధుమతి డాటర్ ఆఫ్ శనక్కాయల శాస్త్రి. శనక్కాయల శాస్త్రి కాదు, శంకర శాస్త్రి. నేను అదే రాశాను, కాకపోతే తెలుగు సరిగ్గా రాదు, అందుకే అలా చదివింది. అయినా అడ్రస్ మీరు రాయడం ఏంటి? పార్సల్ పంపించే వాళ్ళు కదా రాయాలి. అమ్మా, వాళ్ళు ఇంగ్లీష్ లో రాస్తే మా లతకు తెలుగులో రాస్తాడు. అయ్యా ఒరే, పార్సల్ ఇచ్చి సంతకం తీసుకోండి. అలాగే, ఇదిగోండి పార్సిల్ తీసుకోండి. ఇంతకీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మా ఆఫీస్ నుంచి వచ్చింది. అదేనయ్యా, మీ ఆఫీస్కి ఎక్కడి నుంచి వచ్చింది? హెడ్ ఆఫీస్ నుంచి. కరెక్ట్. ఏ ఊరు నుంచి వచ్చింది? అది రాదమ్మా, మేమే తీసుకొచ్చాం. దేవుడా, ఇలా ఇవ్వండి, నేనే చూసుకుంటాను. తీసుకోండి. దీనిపైన ఫ్రమ్ అడ్రస్ లేదేంటి? ఛీ, నేను చెప్తూనే ఉన్నాను కదా ఫ్రమ్ అడ్రస్ రాయాలి అని. అతను ఎందుకు రాస్తాడండి? కదా, అలా అడగండి, అలా అడగండి. అయ్యో, అంటే నాకే గనక ఈ పార్సల్ పంపించిన వాడు కనబడితే ఇలాగే అడుగుతానని మీకు చూపిస్తున్నానన్నమాట. మీరు సంతకం పెడితే మేము వెళ్తాం మేడం. అవును మేడం, ఇదిగో అలాగే, తీసుకోండి. పెన్ ఇవ్వండి. తీసుకోండి. అక్కడ 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 పెట్టండి మేడం. పెట్టండి, పెట్టండి. అబ్బా, సారీ అండి, వేలు తెగింది, చాలా నొప్పిగా ఉంది, సంతకం పెట్టలేను. మీరు సంతకం పెట్టకపోతే పార్సల్ ఇవ్వకూడదు మేడం. అలాగా, అయితే మా నాన్నగారు పెడతారు. కుదరదు. పార్సల్ మీకే వచ్చింది కాబట్టి మీరే సంతకం పెట్టాలి. ఎవరు పెట్టినా మేము ఒప్పుకోం. ఏంటి నువ్వు ఒప్పుకునేది? అసలు ఈ పార్సల్ ఎవరు పంపారో తెలీదు, మేము తీసుకోము, తీసుకెళ్ళిపోండి. అయ్యో, అది కాదు మేడం, ఏయ్, ఇదిగో సంతకం మా నాన్నగారు పెడతారు, ఇస్తే ఇవ్వండి, లేకపోతే పోండి. చూడండి, ఇలా ఇవ్వ, సంతకం పెడతాను. ఏమిటిచ్చేది? నీ పంచ మీద అంచు. ఇదిగో తీసుకోండి, సంతకం పెట్టండి. సంతకం పెట్టండి, పెట్టండి. ఇదిగోండి, తీసుకోండి, తీసుకోండి. వెళ్ళండి. అలాగేనండి. ఏంటి అత్తయ్య గారు ఇది? రావే. నాకెందుకో అనుమానంగా ఉందే. ఏం అనుమానం అక్క? పైసా లాభం లేకుండా దేవుడికి దండమే పెట్టని మన అత్తయ్య గారు మనకి లక్షల్లో డబ్బిస్తానని ఆశ పెట్టింది కదా. అవును. అంటే అత్తయ్య గారికి కోట్లలో లాభం ఉందనేగా. అవునక్క, అందుకే రకరకాల వేషాలు వేయిస్తుంది. అసలు ఆ సంతకం వల్ల ఆవిడకేంటి లాభం? దానివల్ల ఆవిడకేమొస్తుంది? నేను నా డైలాగ్ చెప్పానక్క, నాకేం తెలుసు? నిన్ను ఆ మధు పెట్టిందని చెప్పి మనమే ఆ మధులా సంతకం పెట్టి తీసుకెళ్లిపోతే అత్తయ్య గారికి నిజం తెలిస్తే నీ పళ్ళు రాళ్ళ కొట్టేస్తే, కాళ్ళు విరగొట్టేస్తే, గుడి ముందు అడుక్కుంటుంటే నేనొచ్చి ముష్టి వేస్తే అది మధు సంతకం కాదని ఎలా తెలుస్తుంది? మధు సంతకం అత్తయ్య గారు ఓ 1000 సార్లు చూసుంటుంది. నువ్వు ఫోర్జరీ చేసి దొంగ సంతకం పెడితే చూడగానే పట్టేస్తుంది. అమ్మో, అది నిజమే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నోరు మూసుకొని అత్తయ్య గారు చెప్పినట్టే చేద్దాం. ఛీ! లేదు, ఆవిడ చెప్పినట్టు చేస్తే మనకి లక్షలే వస్తాయే. అదే మధు సంతకం సాధించి దాన్ని అడ్డం పెట్టుకుని అత్తయ్య గారిని బ్లాక్మెయిల్ చేసామే అనుకో, కోరినన్ని డబ్బులొస్తాయే. నిజమే అక్క, కానీ మధు మనకి సంతకం పెడుతుందా? అది పెట్టదే, తెలివితో మనమే పెట్టిస్తాం. దాన్ని చూపించి అత్తయ్య గారిని శాసిస్తాం, లక్షలకి లక్షలు గుంజుకుంటాం. ఐడియా అద్దరిందక్క. మరి మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? గెటప్ చేంజ్. ఏం గెటప్ అక్క?
పురపాలక సంఘ కార్మికులు. అంటే షుక్. అయ్యో ఏంటి నాన్నగారు, డైనింగ్ హాల్ ఉండగా ఇక్కడ కూర్చుని ఫోన్ చేస్తున్నారేంటి? ఎక్కడైతే ఏంటమ్మా, ఆకలి దంచేస్తుంది, ఎదురుగుండా పదార్థాలు కనిపించాయి, విజృంభించాను. సరే తినండి. ఏమిటమ్మా ఇది? మజ్జిగ పులుసు. అబ్బబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటేనే కడుపు నిండిపోయినట్టుగా ఉంది. ఇదిగో చూడు, నువ్వు ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి సిద్ధం చెయ్యి, వాటిలో ఒడియాలు అద్దుకుని తింటుంటే ఆహాహా స్వర్గం కనిపిస్తుంది అనుకో. అన్ని సిద్ధంగానే ఉన్నాయండి. మరి వెయ్యి. నీ దిక్కుమాల నగలు బయట పడకుండా చూసుకోవే. నీ నగలు చూస్తే మధు గుర్తు పట్టేస్తుంది. వేసావా? అయ్యో ఇదిగో, ఇంకొకసారి ఇలా నగలు సర్దుకున్నావనుకో చంపేస్తాను. ఇదిగో ఇది పట్టుకో, ఇది ఇలాగే పట్టుకో. నగల మీదకి వెళ్ళావో పద. మేడం, నన్ను మేడం అనక్కర్లేదక్క. శిరీష చెల్లి అంటే చాలు. నేను మేడం అన్నది నిన్ను కాదే, ఆ మధుని. ఓ అర్థమైందిలే అక్క. పద పదమ్మా. ఎంతైనా మీ కూతురు చేసిన వంటలు కదా, అలాగే ఉంటాయిలేండి. తినండి. దిష్టి పెట్టుకమ్మా. నాన్నగారు మీరు తినండి. నేనే మొహమాట పడం తల్లి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్కారం. ఎవరు మీరు? మేము మున్సిపాలిటీ ఎంప్లాయీస్ మేడం. అలాగా, చెప్పండి ఏం కావాలి? అది బాత్రూమ్. బాత్రూమా? ఎందుకు? అది క్లీన్ చేయడానికి మేడం. క్లీన్ చేయమని నేను కబుర్ చేయలేదే. ప్రాబ్లం ఉందని కంప్లైంట్ కూడా చేయలేదు. మరి మీరెందుకు వచ్చారు? మీ సంతకం కోసం. సంతకం కోసమా? అది మేము మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేడం. రోజుకి ఓ 10 ఇళ్లలో బాత్రూమ్స్ క్లీన్ చేసి మిమ్మల్ని మెప్పించి మీతో వెరీ గుడ్ అని రాయించి మీ సంతకం తీసుకుని వెళితే మాకు ప్లస్ మార్కులు పడతాయి మేడం. దాంతో మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి మేడం. అలాగా? కాకపోతే మా నాన్నగారు భోజనం చేస్తున్నారు. బాత్రూమ్ లోనా? కళ్ళు కనబడట్లేదా? ఎదురుగా ఉంటే బాత్రూమ్ లో అంటారా? పర్వాలేదు మేడం, ఆయన్ని తిననివ్వండి. లేట్ అయితే ఇంకా చాలా బాత్రూమ్లు కడగాలి మేడం. అవన్నీ మిస్ అవుతాం. ఏమొద్దు, వెళ్ళిపోండి. ప్లీజ్ మేడం, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చిన పుణ్యం వస్తుంది మీకు. ఒక్క అవకాశం ఇవ్వండి మేడం. అసహ్యంగా ఉన్న మీ బాత్రూమ్ ని అందంగా మారుస్తాం. కంపు వాసన వస్తున్న మీ టాయిలెట్స్ ని సువాసన వచ్చేలా చేస్తాం మేడం. ఒరే అప్రాచుడా, ఏమిటిరా మాటలు? నేనేం చేస్తున్నానో చూస్తున్నారుగా, కాసేపు ఆ మాటలు ఆపితావండ్రా. మరోలా అనుకోకండి సార్. మీ పని మీదే, మా పని మాదే. మేము ఒక్కసారి కడిగితే మీరు బాత్రూమ్ లోనే భోజనం చేయాలని అనుకుంటారు. అక్కడే పడుకోవాలి అనుకుంటారు సార్. అక్కడే గిన్నెలు, అక్కడే స్టవ్ పెట్టుకొని వంటలు కూడా చేసుకుంటారు. శివ శివ. అందులో సోఫా, అందులోనే టీవీ పెట్టుకొని ఎంజాయ్ చెయ్యాలనుకుంటారు సార్. శంకరా, ఆపండి. నేనేం చేస్తున్నానో చూస్తున్నారుగా. లోపలికి తగలడి శుభ్రం చేస్తావండి. వెళ్ళండి, కాకపోతే త్వరగా కానివ్వండి. అలాగే మేడం. నాకు తెలుసు మేడం కడగటానికి ఒప్పుకుంటారని. నాకు తెలుసా? ఈ వాయిస్ మనకు బాగా తెలిసినట్టుంది. సంథింగ్ ఇస్ రాంగ్. ఈ ముద్ద చూస్తుంటే నాకేదో గుర్తుకొస్తుంది. ఇంక నేను తినలేను కానీ చెగడుకుంటా. ఇవన్నీ శుభ్రం చేస్తావు. అబ్బో అబ్బో దేవుడా, ఈ కంపుకి ప్రాణం పోయేలా ఉంది.
ఈ చిన్న సంతకం కోసం ఎన్ని కష్టాలు పెడుతున్నావు దేవుడా. నా మొహం చూస్తావేరా, నీళ్ళు కొట్ట. అలాగేరా. ఒరే పంది, నీళ్లు కొట్టమంది నా మొహం మీద కాదురా, నేల మీద. ఓహో, అమ్మో ఇంకా నయ్యం, యాసిడ్ కొట్టమనలేదు, చచ్చుండేదాన్ని. కానీ పోయి మెల్లగా పోయి అక్కడ ఆ పక్కన పోయి. రే ఏం చేస్తున్నావమ్మా, అంత సుకుమారంగా రుద్దుతున్నా? రే అసలే ఈ కంపుకి ఒళ్ళంతా చిర్రెత్తిపోతుంది. ఎక్స్ట్రా చేసావంటే ఈ చీపుతో నిన్నే కడిగేస్తున్నా. మోసుకొని కడిగా. వద్దు, నువ్వు కడుక్కో నాయన, కడుక్కో. అబ్బో అయ్యో. ఈ నగలు శిరీషక్కవిలా ఉన్నాయి. ఒరే నగలు బయటపడ్డాయిరా, లోపలికి నెట్టు.